హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. చాలా వరకైతే చాలామంది మొహమాటంతో నో చెప్పలేకపోతూ చాలా అయితే సతమతం అయిపోతూ ఉంటారు కదా. అంటే నో చెప్పటం వల్ల ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో అని చెప్పి వాళ్ళు నచ్చకపోయినా కానీ చేయాల్సిన కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎంతగా సఫర్ అవుతూ ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఒక కథ ద్వారా చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరిలో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఒక వ్యక్తి చాలా స్ట్రెస్లో ఉంటాడు, చాలా ఒత్తిడిగా ఉంటాడు. అతను ఒక రోజు తన గురువుగారి దగ్గరికి వెళ్ళేసి ఆ గురువుగారితో తన బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటాడు. చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాను, చాలా స్ట్రెస్గా ఉంటుంది, అసలు నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని అడిగితే, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, ఏది అడిగినా కానీ నో అని చెప్పను, కాదు కూడదని అసలు చెప్పకుండా చెప్తూ ఉంటాను అని గురువుగారికి చెప్తూ ఉంటాడు. నా మనసులో మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఫీల్ అవుతూ ఉంటాను అని చెప్పేసి తన బాధ అంతా కూడా గురువుగారికి చెప్పుకుంటాడు. నువ్వు కొంచెంసేపు కూర్చో అని చెప్పేసి ఇక ఇంట్లోకి వెళ్ళి ఆ గురువుగారు ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇంకొక గ్లాస్ తెచ్చి అందులోకి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ గ్లాస్ అంతా కూడా నిండిపోతుంది. అలాగే నీళ్లు కూడా పోస్తూ ఉంటాడు. నీళ్ళన్నీ కూడా కిందంతా పడిపోతూ ఉంటాయన్నమాట. అది చూసి పొర్లిపోతున్నాయి, గ్లాస్ నిండిపోతుంది, నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు గురువుగారు అంటూ ఉంటారు, నీ జీవితం కూడా దీనిలాగే ఉంటుంది, ఎప్పుడు నిండిపోతుందో ఆ తర్వాత నీళ్లు పోసేటప్పుడు ఏం చెప్పాలి, నో అని చెప్పాలి, వద్దు అని చెప్పాలి, ఆపే అని చెప్పాలి, కుదరదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే నీళ్లు పోస్తూనే ఉన్నావో నీళ్లు పొర్లిపోతూ ఉంటాయి. ఇదే విధంగా నీ జీవితంలో కూడా అంతే. ఎవరు ఏది అడిగినా కానీ నీ వల్ల అవుతున్నా లేదా నువ్వు చేయగలవా చేయలేవా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ దగ్గర సమయం ఉన్నా సమయం లేకపోయినా సరే, నీకు నచ్చకపోతే, నీకు బాధగా అనిపించే, స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఏ పని కూడా చేయొద్దు. అలాగే వాళ్ళకి నో చెప్పడానికి కూడా అస్సలు సంకోచించుకో. కానీ కొన్ని విషయాల్లో నో చెప్పడం నేర్చుకోవాలి కూడా. మన వల్ల కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఏ వ్యక్తి అయితే నో అని చెప్పడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో చాలా సంతోషంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే నువ్వు గనక నో అని చెప్పలేకపోతే నీలో ఉన్న శక్తి, నీకున్న సమయం, నీలో ఉన్న మనశ్శాంతి అంతా కూడా బయటికి పొర్లిపోతూ ఉంటుంది. ఏ విధంగా అయితే నీళ్ళు పొర్లిపోయాయో అదేవిధంగా నీ జీవితంలో అశాంతి అనేది ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా అడిగినప్పుడు నో అని చెప్పడము పాపం కాదు, తప్పు అంతకన్నా కూడా కాదు. ఒక సెల్ఫిష్నెస్ అనేది స్వార్థమో అస్సలు కాదండి. దాన్ని మనం ఆత్మగౌరవంగా కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని బ్యాలెన్స్గా చూసుకోవడానికి ఉంటుందో, ఖాళీ కప్పుతో అయినా సరే, కప్పు నిండా ఉందో లేదో, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఎంత హ్యాపీగా ఉన్నావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి నువ్వు శాంతి అంటే హ్యాపీనెస్ కోల్పోతున్నావు, నో అని చెప్పలేకపోతున్నావు అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. అది నీ హక్కు. నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? నీ బాధ నీకు మాత్రమే అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్పాలి అంటే మృదువుగా నిన్ను నువ్వు గుర్తించాలి. ఇతరుల కంటే నీ సమయానికి, నీ మనశ్శాంతికి, నీ ప్రశాంతతకి చాలా అంటే చాలా వరకు మనం వాల్యూ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎప్పుడైతే కుదరదు, అవ్వదు అని నువ్వు చెప్తావో నీకు క్లారిటీ వస్తుంది. నీకు ఏం కావాలి, నీకు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం దాని గురించి ఆలోచిస్తున్నావు, దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. సో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో కన్ఫ్యూజన్లో పడకుండా ఖచ్చితంగా దాన్ని చేయడానికి కూడా చాలా వరకు అయితే ఇష్టపడుతూ ఉంటావు. కానీ లోపల మాత్రం ఒక శోభ అనేది ఉంటుంది. సైలెంట్గా కనిపిస్తావేమో కానీ అంతరంగా మాత్రం నువ్వు నో అని చెప్పినప్పుడు నువ్వు కొన్ని సరిహద్దులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా వరకు యూజ్ ఉంటుంది. అలాగే నీకంటూ ఒక వాల్యూ అనేది నీకు నువ్వే క్రియేట్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి నో చెప్పడం వల్ల హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎవరో బాధపడుతారు, ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి నీ ప్రశాంతతని కోల్పోవడానికి కోసం నో చెప్పడానికి మాత్రం అస్సలు సంకోచించకండి. అసలు మెంటల్గా మన లైఫ్ని బ్యాలెన్స్గా చేసుకోవాలంటే మన మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎప్పుడైతే క్లారిటీగా ఉంచుకుంటామో ఖచ్చితంగా మన లైఫ్ కూడా కొద్దిగా క్లారిటీ మనకే వస్తుంది. ప్రతిసారి ఎవరి గురించో ఆలోచిస్తూ మనమెందుకు మన ప్రశాంతతని కోల్పోవాలి? మనకున్న టైంని మనమెందుకు వేస్ట్ చేసుకోవాలి? మనకున్న టైంని
మన ఫ్యామిలీ కోసం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో అట్లీస్ట్ 20% అయినా కానీ రిజల్ట్స్ అనేది మనకే కనిపిస్తుంది. ఎవరో కోసమో మనం ఇబ్బంది పడి వాళ్ళ కోసం మనం చేయలేని పనులు కూడా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు బాగా చేయించావని మన ముందు పొగుడుతారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మన వల్ల ఒక చిన్న మిస్టేక్ అయినా సరే, మనం ఎప్పుడైనా నో చెప్పినా సరే, మనం ముందు చేసిందంతా కూడా ఒక్క నోతో, అంటే మనం ఒక్కసారిగా ఏదైతే చేయలేమో అని మనకు అనిపించినప్పుడు చేయలేనులే అని మనం చెప్తామో, ముందు చేసిండే పనులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఫస్ట్ నుంచే మనం నో చెప్తే ఏమవుతుంది? ఏమీ అవ్వదు కదా. ఎన్నోసార్లు వాళ్ళ కోసం మనం ఎన్నో చేసింటాం, అయినా కానీ వాళ్ళు చివరిలో మనల్ని తప్పుగా చూపిస్తూ ఉంటారు ఈ లోకానికి. అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు సఫర్ అవ్వాలి నో చెప్పడానికి? సో మీరు కూడా మీ మైండ్ని క్లారిటీగా ఉంచుకొని మొహమాటం లేకుండా మీ హ్యాపీనెస్ని దూరం చేసుకోకుండా ఎప్పుడైతే నో చెప్పగలుగుతారో అప్పుడే మీ జీవితం కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది మీకే కనిపిస్తుంది. నా మాటలు చాలా చిన్నవిగానే అనిపించవచ్చు, కానీ ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా మన మీద మనకే నమ్మకం వస్తుంది. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా తప్పుగా మాట్లాడింటే, ఎవరైనా బాధ పెట్టి ఉంటే దయచేసి సారీ. అలాగే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా సపోర్ట్గా నిలుస్తుంది. సో రెసిపీ ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా కోసం ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనసు పలికే మాట. నువ్వు దేనికైతే భయపడి వెనకడుగు వేస్తావో ఇంకా అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూస్తే ఆ భయం ఖచ్చితంగా నీకే భయపడుతుంది. ఎందుకంటే మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ధైర్యంగా చేయగలుగుతామో దాందులోనే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం తప్పు చేస్తే భయపడాలి. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, సాధించాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే సాధించి చూపించాలి. ఫోకస్ అంతా కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ గోల్ పైన మాత్రమే ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాం. అలాగే మనం ఎప్పుడైతే సక్సెస్తో మన ప్రతిభని ముందుకు తెస్తూ ఉంటామో ఖచ్చితంగా ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించడానికి కూడా చాలా వరకు ఆస్కారం కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడు.